ఉన్నాడ స్వామి పొన్మండ ఆయన పేరు వచ్చేసి అబ్బ కాకినాడ అమ్మారు కాబట్టి లక్ష్మణవర్మ గారు చాలా మందికి విషయం ఇది కాబట్టి ఈ అగ్నికుల క్షత్రియులకు అతీతంగా ఆయన ఎస్సీ ఎస్టీ బలుగొరగల అందరికీ కూడా 157వ దినోత్సవ జయంతి చేయించుకుంటున్నారు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ప్రభుత్వము ఆనవాయితీగా ఈ తేదీ 7వ తేదీ వచ్చేసి ఎప్పుడు కానీ అతని జయంతి డిక్లేర్ చేసి ఫంక్షన్ చేయమని చెప్పేసి డిక్లేర్ చేశారు. జీవో కూడా పాస్ చేశారు. ఇది తెలుగుదేశంలో ఒక్కటే బీసీ వర్గ కులాలకి బాగా గుర్తించి అతను చేసిన కార్యక్రమాలు ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ కానీ ఒక 27 కంట్రీలకు వచ్చేసి 27 కంట్రీలకు ఆయుర్వేదిక్ మందులు సప్లై చేసి ఆయన చాటు చేసుకున్నారు. చాలామంది బేదలకు వచ్చేసి ఆయుర్వేదిక్ హాస్పిటల్ పెట్టించి ఆయన దగ్గరుండి చేయించారు. ఫస్ట్ అగ్నికుల క్షత్రియ సంఘం ఓపెన్ చేసిన వ్యక్తి 1941లోనే జరిగిన సందర్భం. ఆయనది యూట్యూబ్లో ఈరోజు తెలుసుకొని పిల్లలకి ఈరోజు బీసీ వర్గాలకు కానీ ఎవరికైనా కానీ ఆయన చేసిన మంచి కార్యక్రమాలన్నీ తెలియపరచాల్సిన బాధ్యత కూడా మాకు ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక అడ్వకేట్గా కానీ న్యాయవాదిగా నేను చేయాల్సిన పని ఏమంటే అతను చేసిన మంచి కార్యక్రమాలను ప్రజలకు చెప్పి అదే మాదిరిగా ప్రజలకు వచ్చేసి మంచి కార్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమమైనా కానీ సంతృప్తిగా తెలియాలి. పెద్దలు పూజ్యులు ఏమేమి చేసినారనేసి జనాలకు కూడా తెలవాలి, యువకులకు తెలియాలి. ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ పని ఎవరైనా కానీ జనానికి మంచి పని చేస్తూ ఉంటే అది గుర్తింపు ఖచ్చితంగా ప్రభుత్వం ఇస్తుంది. అది ప్రస్తుతానికి కాదు, ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ముందస్తుగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారు జయంతి ఉత్సవాలు చేసిన దానికి మా కమ్యూనిటీ తరఫున అగ్నికుల క్షత్రియ తరఫున